హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అధ్యాయం 12 ఉపవాసం ఎందుకు గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే, ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర అధ్యాయం 12 ఉపవాసం ఎందుకు. బాబా భక్త సులభుడు. తన భక్తులకు ఎలాంటి నిష్టలు, నియమాలు విధించరు బాబా. కనీసం పర్వడి దినాల్లో ఉపవాసాలు ఉండడానికి కూడా బాబా అంగీకరించరు. కడుపు మార్చుకొని నామస్మరణ చేస్తుంటే, ఆత్మారాముడు ఆకలితో ఘోషిస్తుంటే మనస్సు పరంధాముడి మీద ఎలా నిలుస్తుందని ప్రశ్నించేవారు బాబా. అందుకే ఆయన ఎప్పుడూ కూడా నా బిడ్డలని ఉపవసించనివ్వము అని చెబుతుండేవారు. మనోనిగ్రహం సాధించిన మహర్షులు, యోగులు, ముముక్షువులు వంటి వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహానికి పనికొస్తుంది. ఇతరులు ఉపవాసం చేస్తే మనస్సు రుచుల మీదకి పోతుంటుంది గనుక ఆ ఉపవాసం వ్యర్థమే కాకుండా అనర్థాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆకలితో కడుపు మాడటమే కాదు, తర్వాత కాలంలో అది అనేక అంతుపట్టని రోగాలకు కారణమవుతుంది. అందుచేతనే బాబా తమ భక్తుల ఎవ్వరినీ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు. ఒక ఏకాదశి రోజున బల్వంత్ నాంచ్నే మసీదుకు వెళ్ళాడు. వాడాలో అతనితో పాటు నివసిస్తున్న సాటి భక్తులిద్దరూ ఆ రోజు ఏకాదశి కావడం వల్ల ఉపవాసం ఉండదలిచారు. వారిద్దరూ ఉపవాసం చేస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని భావించి ఖాళీ కడుపుతోనే మసీదుకు చేరుకున్నాడు నాంచ్నే. నాంచ్నే మసీదులో అడుగుపెట్టగానే బాబా అతడి మొహంలోకి సూటిగా చూస్తూ, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతోంది. నువ్వు తక్షణం వాడాకి వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పారు. నాంచ్నే బిడియపడుతూ, బాబా, ఈరోజు ఏకాదశి. నా తోటి వాళ్ళిద్దరూ ఉపవాసం ఉంటున్నారు. వీళ్ళని వదిలి నేనొక్కడినే భోజనం చేస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఈరోజు ఉపవాసం ఉంటా అన్నాడు. వీళ్ళు మూర్ఖులు. ఆత్మారాముడు శాంతిస్తేనే గాని అసలు రాముడు కనిపించడని తెలియని మూర్ఖులు. వీళ్ళతో పెట్టుకోకు, నువ్వెళ్ళి భోజనం చేసిరా అని మందలించారు బాబా. నాంచ్నే చేసేది లేక, బాబా ఆజ్ఞకి ఎదురు చెప్పలేక వాడాకి వెళ్ళి భోజనం పెట్టమని వంటవాడిని అడిగాడు. అతనొక్కడి కోసం అప్పటికప్పుడు వంట చేయడం ఇష్టం లేని వంటవాడు చిరాకుపడి, ఇంకా వంట కాలేదు, ఆరతి అయ్యాకే భోజనం, వెళ్ళండి అని విసుక్కున్నాడు. నాంచ్నే ఉసూరుమంటూ వెనుతిరిగి మసీదుకి వచ్చాడు. అతడు వచ్చి రాగానే భోజనం చేశావా అని అడిగారు బాబా.
జరిగినది చెప్పడం ఇష్టం లేక నాచ్నే తల వంచుకుంటూ ఆరతి అయ్యాక భోజనం చేస్తాను అన్నాడు నెమ్మదిగా. భోజనం అయ్యాకే ఆరతి, వెళ్ళు అన్నారు బాబా కటువుగా. నాష్నే మళ్ళీ వాడకు బయలుదేరాడు. నాష్నే కంటే ముందుగా బాబా ఆజ్ఞ వంటవాడికి చేరింది. అతడు అప్పటికప్పుడు గబగబా వంట చేసి నాష్నేకి వడ్డించాడు. నాచ్నే సంతుష్టిగా భోజనం చేసి తృప్తిగా బ్రేవమని తేల్చి ఆయాసపడుతూ మసీదుకి చేరుకున్నాడు. బాబా స్వయంగా అతని చేత తాంబూలం తినిపించి, ఇప్పుడు ఆరతి అన్నారు. అలా భక్తుడి ఉపవాసాన్ని వమ్ము చేయడానికి ఆరతినే ఆలస్యం చేశారు బాబా. ఆనాటి నుంచి వేళ ప్రకారం భోజనం, వేళ ప్రకారం ఆరతి షిరిడీలోనే కాక బాబా భక్తులందరి ఇళ్లలోనూ క్రమశిక్షణతో జరగసాగింది. ఇలాగే ఒకసారి బాబా ప్రియభక్తుల్లో ఒకడైన దీక్షిత్ జీవితాంతం వరకు రాత్రిపూట ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని దీక్షిత్ ఎవరికీ చెప్పలేదు. ఆ సాయంత్రం అతడు యథాప్రకారం మసీదుకి చేరగానే బాబా అతన్ని దగ్గరికి పిలిచి, మా రాత్రి భోజనానికి ఏం చేస్తున్నావు అని అడిగారు. మీరు ఏది కావాలంటే అది అన్నాడు దీక్షిత్ ఆనందంతో. ఆ రాత్రి భోజనం బాబాకు పెట్టే అదృష్టం తనకు దక్కుతోందన్న సంతోషంతో. ప్రత్యేకంగా ఏమీ చేయించొద్దు, ఎక్కువ రుచులకి పోవద్దు, రొట్టెలు కూర చేయించు, నీ ఇంట్లోనే నైవేద్యం పెట్టి నువ్వు తిను, నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే అన్నారు బాబా. దీక్షిత్ మొహం చిన్నబుచ్చుకొని, ఇది మీ ఆజ్ఞ కాబట్టి ఈ రాత్రికి దీన్ని పాటిస్తాను, రేపటి నుంచి మాత్రం నేను రాత్రిళ్ళు భోంచెయ్యను అన్నాడు పట్టుదలగా. బాబా మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. దీక్షిత్ బాబా చెప్పినట్లే ఆ రోజు రాత్రి రొట్టెలు తయారు చేయించి ఇంట్లోనే బాబాకి నైవేద్యం పెట్టి తాను భోజనం చేశాడు. ఆ మర్నాడు సాయంత్రం దీక్షిత్ మసీదుకి రాగానే బాబా మళ్ళీ అలానే ఆజ్ఞాపించారు. అలా రోజు బాబా ఆజ్ఞాపిస్తూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత బాబా ఆజ్ఞకి తలవంచి ఉపవాసం చేయాలన్న నియమాన్ని విరమించుకున్నాడు దీక్షిత్. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. భక్తులు భోజనం చేస్తే తను భోజనం చేసినట్లేనని భావించేవారు బాబా. వారు ఉపవాసం ఉంటే తాను బాధపడేవారు బాబా. మనుషులే కాకుండా జంతువులు, జీవుల పట్ల కూడా బాబా ప్రవర్తన ఇలాగే ఉండేది. ఒకరోజు నానా చందోర్కర్ షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అతడిని ఆశీర్వదిస్తూనే, నానా పోలీలు చేయించు అని చెప్పారు. బాబా అంతటి వారు స్వయంగా చెప్పేసరికి నాన్న హడావుడిగా తను బస చేసిన వాడాకు వెళ్ళి స్వయంగా పోలీలు తయారు చేసి వాటిని పళ్ళెంలో తెచ్చి బాబాకి సమర్పించాడు. బాబా ఆ పళ్ళెం వైపు యథాలాపంగా ఓసారి చూసి దాన్ని పక్కకి నెట్టేశారు. అంతలో ఈగలు, చీమలు పోలీల మీద చేరాయి. అవి పోలీలను తింటుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న నాన్న హృదయంలో
బాధ తన్నుకొచ్చింది. అయినా బాబాని ఏమీ అనలేక మౌనం వహించాడు. అది గ్రహించారు బాబా. నాన్నా, నువ్వు తెచ్చిన పోలీలు తిన్నాను. చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు తీసుకో అన్నారు బాబా. ఆ మాటతో నాన్న మనస్సు చివుక్కుమని బాబాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా లేచి వెళ్ళి అలిగి భోజనం కూడా చేయకుండా చావడిలో పడుకున్నాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. అయినా సరే జరిగిన దానికి విచారిస్తూ అభోజనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత బాబా వద్ద నుంచి పిలుపొచ్చింది. అయిష్టంగానే మసీదుకి వెళ్ళాడు నాన్న. నాన్న, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నన్ను సేవిస్తున్నావు. ఇన్ని జన్మలుగా నీకు నేను చేసిన ఉపదేశం నీ తలకెక్కలేదా? నా సన్నిధిలో ఉంటూ నువ్వు గ్రహించినది ఇంతేనా? ఏ జీవికి భోజనం పెట్టినా నా ఆకలి తీరినట్లేనని, అన్ని జీవుల్లో ఆత్మరూపంలో ఉన్నది నేనేనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలో ఉన్న ఆత్మని నేనే కదా. నువ్వు తినకపోతే నా ఆకలి తీరుతుందా? అన్నారు బాబా అనునయంగా. అలా ఏళ్ల తరబడి మీరు చెబుతున్నారు, మేము వింటూనే ఉన్నాం. ఆ జీవుల రూపాల్లో కూడా మీరే ఉన్నారని, నేను తెచ్చిన పోలీలు వాటి రూపాల్లో మీరే ఆరగించారని రుజువేంటి అని అడిగాడు నాన్న నిష్ఠూరంగా. బాబా మందహాసం చేసి, రుజువు చూపిస్తే గానీ నమ్మనంటావన్నమాట. ఏం చేస్తాం, కొందరికి ప్రత్యక్ష నిదర్శనాలు లభిస్తేనే గాని నమ్మకం కుదరదు అంటున్నారు బాబా. అంతలోనే ఆయన ప్రశాంత వదనంలోంచి ఒక గండు చీమ ప్రత్యక్షమైంది. ఆ చీమను చూస్తూ తుల్లిపడ్డాడు నాన్న. చీమ బాబా ముఖం మీద నుంచి జరజర క్రిందకి పాకుతూ వచ్చి చీమ బాబా ముఖం మీద నుంచి జరజర క్రిందకి పాకుతూ వచ్చి పోలీల పళ్ళెంలోకి చేరుకుంది. ఒక పోలీని కాళ్ళతో కరిచిపట్టుకొని మళ్ళీ చెరచెర ప్రాక్కుంటూ బాబా ముఖం మీదకి చేరుకొని పోలీతో సహా బాబా ముఖంలో లీనమైపోయింది. పోలీ ఎంగిలి పలుకులు కొన్ని బాబా పెదవుల మీద కనిపించాయి. నానా నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. అతడు చప్పున మోకాళ్ళ మీద కూలబడి బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సర్వదేవతా స్వరూప, సర్వజీవస్వరూప బాబా, నా దేవ, ఇదంతా నీ దయ. నువ్వు సర్వజీవ స్వరూపుడివని నాకు తెలియపరచడానికే నాతో పోలీలు తెప్పించావు. నాకు అలక తెప్పించావు. నిన్ను నిలదీసేటట్లు చేశావు, నిందించేటట్లు చేశావు. చివరికి నీ సత్యరూపాన్ని నాకు చూపించి నాకు జ్ఞాన భిక్ష ప్రసాదించావు. తండ్రి, ఎన్ని జన్మలుగా నీతో సహచర్యం చేస్తున్నానో నాకు తెలియదు. ఈ జన్మలో నాకు లభించిన ఈ అదృష్టం శాశ్వతంగా మిగిలిపోవాలంటే బాబా, నాకు మళ్ళీ జన్మంటూ లేకుండా చెయ్యి. ఈ జన్మలోనే నన్ను అనుగ్రహించి నీలో శాశ్వతంగా ఐక్యం చేసుకో అని ప్రార్థించాడు నాన్న భావావేశంతో, ఆనంద శ్రువులు రాలుతూ. నిజమే, బాబా చేసే ప్రతి చర్యలోనూ ఏదో అంతరార్థం దాగి ఉంటుంది.
ఆయన కారణం లేకుండా ఎవరికీ ఏమీ చెప్పరు. ఎవరిని తన సన్నిధికి రప్పించుకోరు. ఎవరైనా ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చారంటే తప్పకుండా దాని వెనుక ఏదో ఒక అనూహ్య కారణం దాగి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందన్నమాట. ఇది బాబా అధ్యాయాలు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేది ఏమి ఉండదు. జస్ట్ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కాకపోతే మనసు ఉండబట్టలేక ఒకే ఒక్క విషయం చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్క మాట చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్, అస్సలు ఈ అధ్యాయం చదువుతుంటే అంత మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. మనం భగవంతుడి దగ్గర నుండి కానీ, గురువు నుండి కానీ మనం కోరుకునేది ఏంటి చెప్పండి? జ్ఞానం. అవునా? ఇప్పుడు ఈ అధ్యాయం మీరు చక్కగా మనసు ప్రశాంతంగా చేసుకొని 1కి 2 సార్లు పరిశీలించండి. ఇక్కడ నానాకి జ్ఞానాన్ని బోధించాడు. ఏంటి అంటే సర్వజీవుల్లో నేనే ఉన్నాను అని చెప్పేసి. సో నేను చెప్పాలనుకున్న ఒక్క మాట అదే. గురువుని మనం ఆశ్రయించేది కోరికల కోసమో, సిరి సంపదల కోసమో, ఇంకా వేరే వేరే కోసమో కాదు. జ్ఞానం కోసం ఆశ్రయిస్తాం. ఆ జ్ఞానాన్ని మీకు అందించే గురువు మీకు నిజమైన గురువు అన్నమాట. సో షిరిడి సాయిబాబా నిజమైన గురువు అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.